నెక్స్ట్ లెట్స్ లర్న్ అబౌట్ కామన్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో కామన్ గా అడిగే క్వశ్చన్స్ ఏమి ఉంటాయి? లెట్స్ లర్న్ అబౌట్ కామన్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. ఒక ఇంటర్వ్యూ జరిగేటప్పుడు కామన్ గా ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి. ద డిస్కషన్స్ ఇన్వాల్వ్స్ ద పాసిబుల్ క్వశ్చన్స్ యాజ్ బిలో. బీ ప్రిపేర్డ్ టు ఆన్సర్ ఇట్. ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. ఏ ఇంటర్వ్యూ ఫేస్ చేసినా ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. మనం ఈ క్వశ్చన్స్ కి ఏ విధమైన ఆన్సర్స్ చెప్పాలి, ఏ విధంగా చెప్పాలనేది మనం ప్రిపేర్ కావాలి. ఆ క్వశ్చన్స్ ఇంటర్వ్యూవర్ అడిగే క్వశ్చన్స్ ఇవి. ఒకసారి చూడండి 1 by 1 క్వశ్చన్స్. టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ క్వశ్చన్, నీ గురించి ఏమైనా ఉంటే చెప్పు. నీ పేరేంది, నీ ఊరేంది, మీ డాడీ ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు కదా ఎవరైనా. నీ గురించి చెప్పమని ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్. సెకండ్ క్వశ్చన్, నీ స్ట్రెంగ్త్ ఏంది. థర్డ్ క్వశ్చన్, వాట్ వుడ్ యూ కాల్ యువర్ బిగ్గెస్ట్ వీక్నెస్. వీక్నెస్ అంటే ఏంది, నీ యొక్క లోపాలు. నువ్వు దేనికి, వాట్ వుడ్ యూ కాల్ యువర్ బిగ్గెస్ట్ వీక్నెస్, నువ్వు దేని ద్వారా వీక్ అవుతావు అనేది చెప్పాలి. తర్వాత వై డూ యూ వాంట్ టు వర్క్ ఫర్ దిస్ కంపెనీ. ఈ కంపెనీని ఎందుకు చూస్ చేసుకుంటావు పని చేయడానికి. ఓకే, ఈ కంపెనీని పని చేయడానికి ఎందుకు చూస్ చేసుకున్నావు అనేది క్వశ్చన్ వస్తుంది. దానికి ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేసుకోమని చెప్పి దానికి ప్రీవియస్ గా చెప్పిన టాపిక్ కంపెనీ గురించి రీసెర్చ్ చేసుకుని వాళ్ళని ఎందుకు చెప్పినామంటే ఇక్కడ ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. ఈ కంపెనీనే ఎందుకు చూస్ చేసుకున్నావు. నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా ఇలాంటి ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్. ఈ కంపెనీనే ఎందుకు చూస్ చేసుకున్నా అనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి కంపెనీ గురించి రీసెర్చ్ చేసుకొని పోతే బెటర్. చెప్పొచ్చు ఈ కంపెనీలో ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంత ప్రొడక్ట్ తయారైతుంది, నాకు ఈ ప్రొడక్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఈ కంపెనీకి వస్తున్నా అని ఆయనకి మనం ఆన్సర్ ఇవ్వచ్చు. నెక్స్ట్, వై షుడ్ బి హైర్ యూ ఫర్ దిస్ జాబ్. దీన్నే ఎందుకు ఈ జాబ్ తీసుకోవాలి. 100 మంది ఇంటర్వ్యూకి వచ్చారు, దీన్ని ఎందుకు తీసుకోవాలి స్పెసిఫిక్ గా చెప్పమంటాడు. అప్పుడు నువ్వు నీ టాలెంట్స్ ని ఏమైనా ఉంటే నేను ఇది చేస్తా సార్ కాబట్టి నేను దీనికి ఫిట్, ఈ జాబ్ కి నేను 100% అర్హత ఉంది కాబట్టి దాన్ని తీసుకోవాలని నువ్వు మోటివేట్ చేసుకునే విధంగా నువ్వు ఏ విధంగా అయితే చెప్పాలనుకున్నావు ఆ విధంగా చెప్పగలగాలి. ఓకే, తర్వాత అని విల్లింగ్ టు రీలొకేట్ ఆర్ ట్రావెల్. వాడు అడుగుతాడు, మా కంపెనీస్ రకరకాల స్టేట్స్ లో ఉన్నాయి లేదా రకరకాల తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం 3 చోట్ల ఉన్నాయి మా కంపెనీస్. 1 నెల 2 నెలలు ఇక్కడ 3 నెలలు అక్కడ అట్లా చేయగలుగుతావా, ట్రావెల్ చేయగలుగుతావా అనేది అడుగుతారు. రిలోకేట్ అవుతావా, ట్రావెల్ అవుతావా ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. దీనికి నువ్వు ఏం చెప్పాలనుకుంటే ముందే ప్రిపేర్ అయి ఉండాలి. నెక్స్ట్, వాట్ ఆర్ యువర్ సాలరీ ఎక్స్పెక్టేషన్స్. నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, జీతం ఎంత కావాలి. 4 lakhs per annum, 5 lakhs per annum, సంవత్సరానికి 5 లక్షల, 4 లక్షల, 10 లక్షల, 12 లక్షల అనే క్వశ్చన్ అడుగుతాడు. తర్వాత వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ 5 years ఫ్రమ్ నౌ. అంటే ఇప్పటి నుంచి, ఇప్పుడు మీకు జాబ్ వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటి నుంచి ఒక 5 సంవత్సరాలలో నువ్వు ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నావు అనే క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు నువ్వు చెప్పగలగాలి. నీ పర్సెప్షన్, ఇది ఎవరి పర్సెప్షన్ వాళ్ళది, ఇదే చెప్పాలని ఎవరు చెప్పలేరు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటారు. నెక్స్ట్, డూ యూ హావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ. లాస్ట్ గా ఇంకేమైనా క్వశ్చన్స్ నువ్వు అడగదలుచుకుంటున్నావా. ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను అడుగుతాడు, నువ్వేమన్నా నన్ను అడగదలుచుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు నీకేమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ నువ్వు ఆయనకి వేయచ్చు. ఓకే, ఇవి ఇంటర్వ్యూలో కామన్ గా ద డిస్కషన్స్ ఇన్వాల్వ్స్ ద పాసిబుల్ క్వశ్చన్స్ యాజ్ బిలో. బీ ప్రిపేర్డ్ టు ఆన్సర్ ఇట్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఇంటర్వ్యూలో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ముందే ప్రిపేర్ అయి ఉండండి. పాసిబుల్ గా ముందే ప్రిపేర్ అయి ఉండండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉన్నది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ తోని, అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బై.